హాయ్ వెల్కమ్ టు రియల్ ఎస్టేట్ ఛానల్ ఫ్యూచర్ సిటీ. ఇప్పుడు ఎక్కడ చూసినా ఒకే ఒక టాపిక్ ఫ్యూచర్ సిటీ. అసలు ఫ్యూచర్ సిటీలో ఏం జరుగుతుంది, ఫ్యూచర్ సిటీలో ల్యాండ్ రేట్స్ ఏ విధంగా ఉన్నాయి అండ్ ఫ్యూచర్ సిటీలో ఎక్కడ ఇన్వెస్ట్మెంట్ పెట్టాలని చాలామంది ఆలోచిస్తున్నారు. ఇప్పుడు జరిగిన కొత్తగా వచ్చిన ఈ గ్లోబల్ సమ్మిట్తో ఫ్యూచర్ సిటీ రూపురేఖలే మారుతున్నాయని చెప్పేసి రియల్ వర్గాలు భావిస్తున్నాయి. ఒకప్పుడు ఫార్మా సిటీకి అనుకున్న ఏరియా ఇప్పుడు ఫ్యూచర్ సిటీగా మారుతుంది అని చెప్పేసి రియల్ వర్గాలు చెప్తున్నాయి. అటు ఫార్మా సిటీ ఇటు ఫ్యూచర్ సిటీ రెండు సిటీలు కూడా అక్కడ డెవలప్మెంట్ అవుతాయి. దానితో పాటు ఏఐ సిటీ ఈ విధంగా 30,000 ఎకరాల నుంచి 50,000 ఎకరాల వరకు కూడా ఈ ఫ్యూచర్ సిటీ గ్లోబల్ సిటీ ఫోర్త్ సిటీ. ఈ విధంగా ఏ పేరు చెప్పినా కానీ ఆ భారత్ ఫ్యూచర్ సిటీ ఆ ఏరియా డెవలప్మెంట్కి మాత్రం మారు పేరుగా మారుతుంది. మెయిన్గా చూసుకున్నట్టయితే తుక్కుగూడ నుంచే ఈ ఫ్యూచర్ సిటీ అనేది స్టార్ట్ అవుతుంది. తుక్కుగూడ ఓఆర్ఆర్ ఎగ్జిట్ నెంబర్ 14 శ్రీశైలం హైవే. ఇక్కడ నుంచి మనకు కందుకూరు 200 ఫీట్ రోడ్ ఫార్మా సిటీ రోడ్. ఈ రోడ్ కనెక్టివిటీ మనకు యాచారం వరకు కూడా ఉంటుంది. ఈ 200 ఫీట్ రోడ్ కనెక్టివిటీ ఉండే విధంగానే బెస్ట్ ఇన్వెస్ట్మెంట్గా చూసుకునే విధంగా అతి తక్కువ బడ్జెట్లో ఉండే విధంగా ఒక ప్రీమియం ఓపెన్ ప్లాట్ ప్రాజెక్టు అయితే మేము ముందుకు వచ్చాము. ఈ ప్రాజెక్ట్ కనుక చూసుకున్నట్టయితే కంప్లీట్గా ఫుల్లీ డెవలప్మెంట్ ఉన్న ప్రాజెక్టు. ప్రజెంట్ ప్రాజెక్ట్ కనుక కనెక్టివిటీ పరంగా కనుక చూసుకున్నట్టయితే ఇప్పుడు ఏదైతే మన గ్లోబల్ సమ్మిట్ జరిగిందో రీసెంట్గా ఆ గ్లోబల్ సమ్మిట్కి ఆనుకొని ఉండే విధంగానే మనకి మీర్ఖాన్పేట్ ఉంటుంది. మీర్ఖాన్పేట్ నుంచి జస్ట్ 1 to 2 కిలోమీటర్ డిఫరెన్స్లోనే ఉండే విధంగా మనకి ప్రీమియం విల్లా ప్లాట్స్ ప్రాజెక్ట్ అయితే ఉంటుందన్నమాట. ఇందులో వచ్చేసి వాళ్ళు కంప్లీట్గా ఫుల్లీ డెవలప్మెంట్ తోటి ఈ ప్రాజెక్ట్లోనైతే ఇస్తున్నారు. ఇందులో కనుక చూసుకున్నట్టయితే మొత్తం 50 నుంచి 55 ఎకరాల్లో ఈ ప్రాజెక్ట్ అయితే ఉంటుంది. ఇందులో 150 స్క్వేర్ యార్డ్స్ నుంచి డిఫరెంట్ సైజెస్లో మనకు విల్లా ప్లాట్స్ అయితే అవైలబుల్లో ఉన్నాయి. కంప్లీట్గా DTCP అండ్ రేరా అప్రూవ్డ్ తోటి ప్రాజెక్ట్ అయితే వస్తుంది. మెయిన్గా చెప్పుకోవాలంటే కందుకూరు హాట్ టాపిక్. RRRకి దగ్గరలో కూడా మనకి ప్రాజెక్ట్ అయితే వస్తుంది. ఫ్యూచర్ సిటీ మెయిన్గా అండ్ అంతేకాకుండా గ్రీన్ ఫీల్డ్ హైవే కూడా కనెక్టివిటీ ఉండే విధంగా మనకి ఓపెన్ ప్లాట్ ప్రాజెక్ట్ అనేది ఉంటుందన్నమాట. ఏ విధంగా చూసుకున్నా కానీ 3 ఎగ్జిట్లు కూడా దీనికి కనెక్టివిటీ ఉండే విధంగా ఉంటాయి. ఒకటి వచ్చేసి ఎగ్జిట్ నెంబర్ 14 తుక్కుగూడ, ఎగ్జిట్ నెంబర్ 13 రావిర్యాల, ఎగ్జిట్ నెంబర్ 12 బొంగుళూరు. సాగర్ హైవే కనెక్టివిటీ ఉంటుంది. ఇక్కడ మనకు శ్రీశైలం హైవే నుంచి కనుక చూసుకున్నట్టయితే 200 ఫీట్ రోడ్ హైవే కనెక్టివిటీ ఉంటుంది. ఈ విధంగా బెస్ట్ కనెక్టివిటీ ఉండే విధంగా మనకి ప్రాజెక్ట్ అయితే ఉంటుందన్నమాట. మెయిన్ కీ పాయింట్ ఫ్యూచర్ సిటీకి చాలా నియర్ బై ఉండే విధంగానే ఈ ప్రాజెక్ట్ ఉంటుంది. ఇప్పుడు కనుక ఇక్కడ ఇన్వెస్ట్మెంట్ పెట్టినట్టయితే రాబో 2-3 సంవత్సరాల్లో మీ ఇన్వెస్ట్మెంట్ డబుల్ అయ్యే ఛాన్సెస్ అయితే చాలా ఉన్నాయి. అలాంటి బెస్ట్ ఇన్వెస్ట్మెంట్ ఆప్షన్ ఉన్న ప్రాజెక్ట్ ఈ ప్రాజెక్ట్. మెయిన్గా మనకి ఇప్పుడు ప్రాజెక్ట్ విషయానికి వద్దామండి. ఈ ప్రాజెక్ట్ కనుక చూసుకున్నట్టయితే మొత్తం 50 నుంచి 55 ఎకరాల్లో మనకి ప్రాజెక్ట్ అయితే వస్తుంది. ఇందులో కనుక చూసుకున్నట్టయితే 150 గజాల నుంచి 200, 250 ఇలా డిఫరెంట్ సైజెస్లోనైతే మనకు ఓపెన్ ప్లాట్స్ అయితే అవైలబుల్లో. అంతేకాదండి ఇందులో వచ్చేసి మనకు అండర్ గ్రౌండ్ డ్రైనేజ్ కానీ మిగతా అన్ని అమ్యూనిటీస్ తోటి మనకి ప్రాజెక్ట్ అయితే ఇస్తున్నారు. ఫుల్లీ డెవలప్మెంట్ తోటి ఇస్తున్నారు అనమాట. ఆల్రెడీ ప్రాజెక్ట్ కనుక చూసుకున్నట్లయితే చాలా వెల్ డెవలప్మెంట్గా ఉంటుంది. బ్లాక్ టాప్ రోడ్స్ కానీ అండర్ గ్రౌండ్ డ్రైనేజ్ కానీ ఇన్సైడ్ చిల్డ్రన్స్ ప్లే ఏరియా ఈ విధంగా అన్ని అమ్యూనిటీస్ ఉండే విధంగా కంప్లీట్గా DTCP అండ్ రేరా అప్రూవ్డ్ తోటి మనకి ఈ ప్రాజెక్ట్ అయితే వస్తుందండి. అంతేకాదండి ఫ్యూచర్ సిటీ అప్డేట్స్కి ఎప్పటికప్పుడు మా ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. అంతేకాదు ఫ్యూచర్ సిటీ ఏరియా తుక్కుగూడ ఈ కనెక్టివిటీ ఉండే విధంగా బెస్ట్ ప్లాట్స్ ఓపెన్ ప్లాట్స్ ఇన్వెస్ట్మెంట్ ఎక్కడ పెట్టాలి ఏంటి అనే కంప్లీట్ డీటెయిల్స్ కోసం కూడా మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. చేసుకున్నట్టయితే అన్ని డీటెయిల్స్ మీకు కూడా అర్థమవుతాయి. ఈ ప్రాజెక్ట్ సంబంధించి కంప్లీట్ డీటెయిల్స్ కోసం స్క్రీన్ పైన కంపెనీ పర్సన్ నెంబర్ కనిపిస్తుంది. ఆ నెంబర్ కాంటాక్ట్ చేయండి. వాళ్ళు కంప్లీట్ డీటెయిల్స్ అయితే మీకు ప్రొవైడ్ చేస్తారు. ఈ ప్రాజెక్ట్ ఎక్కడ వస్తుంది ఏంటి అనే డీటెయిల్స్ కోసం.